భూమి బరువు సుమారు 6 సెక్స్టిలియన్ టన్నులు. మరది కింద పడిపోకుండా ఎలా ఉంది? చిన్నప్పటినుంచి మనకొక సందేహం ఉంటుంది, భూమి ఎందుకు పడిపోదు? నిజమేమిటంటే భూమి నిజానికి ఎప్పుడూ పడుతూనే ఉంది. అవును, 4.6 బిలియన్ సంవత్సరాలుగా పడుతూనే ఉంది. కాని అది కిందకు కాదు, అది సూర్యుని వైపు పడుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 4.6 బిలియన్ సంవత్సరాలుగా సూర్యుణ్ణి వెంబడిస్తున్నా ఒక్కసారైనా పట్టుకోలేదు. ఇక అసలు విషయమేంటో తెలుసుకుందాం. మొదట ఒక కఠినమైన నిజం, విశ్వంలో కింద అనే దిశ అసలు ఉండదు. మనం భూమిపై ఉన్నప్పుడు మాత్రమే యాపిల్ పడితే కింద పడుతుంది. మనము జంప్ చేస్తే మళ్లీ కిందకు వస్తాం. ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ మనల్ని లాగుతుంది. అదే మనకు కింద అనే దిశను చూపిస్తుంది. కాని మీరు అంతరిక్షంలోకి వెళితే అక్కడ నేల లేదు, పైకప్పు లేదు, గోడలు కూడా లేవు. మీరు ఏ దిశలో అయినా 100 మిలియన్ లైట్ ఇయర్స్ ప్రయాణించినా ఏదీ తగలకపోవచ్చు. కాబట్టి కింద పడటం అనేది నిజానికి భూమిపై ఉన్న ఒక కాన్సెప్ట్ మాత్రమే. అయితే మరో ప్రశ్న వస్తుంది, కింద దిశ లేకపోతే భూమి ఎక్కడికో తేలిపోదు? సమాధానం చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే సూర్యుడు ఒక అదృశ్య గుంట తయారు చేశాడు. దీనిని సైన్స్లో స్పేస్ టైమ్ కర్వేచర్ అంటారు. ఈ ఐడియాను 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో వివరించారు. ముందు 300 సంవత్సరాల క్రితం న్యూటన్ గురుత్వాకర్షణను కనుగొన్నారు. ఒక కథ ప్రకారం యాపిల్ పడ్డం చూసి ఆయన ఆలోచించారు, ఆపిల్ ఎందుకు కింద పడింది? ఆయన సమాధానం భూమి గురుత్వాకర్షణ. కాని న్యూటన్ కూడా ఒప్పుకున్నాడు, గురుత్వాకర్షణ అసలు ఎలా పనిచేస్తుందో తనకు పూర్తిగా తెలియదని. తర్వాత ఐన్స్టీన్ ఒక షాకింగ్ విషయం చెప్పాడు, గ్రావిటీ అనేది అసలు ఫోర్స్ కాదు. అవును, మనం గ్రావిటీ అని పిలిచేది నిజానికి స్పేస్ టైం వంకరపడ్డం వల్ల జరిగే ప్రభావం మాత్రమే. ఒక పెద్ద రబ్బర్ షీట్ ఉందని ఊహించండి. దానిమీద ఒక భారీ మెటల్ బాల్ పెడితే షీట్ లోపలికి వంగుతుంది. ఇప్పుడు పక్కనే ఒక చిన్న గుండ్రని బంతి పెట్టండి, అది ఆ పెద్ద బాల్ వైపు జారుతుంది. కాని దానికి కొంచెం సైడ్ స్పీడ్ ఉంటే అది నేరుగా పడకుండా ఆ పెద్ద బాల్ చుట్టూ తిరుగుతుంది. ఇదే భూమి మరియు సూర్యుడి సంబంధం. భూమి కింద పడటం కాదు, అది సూర్యుడి చుట్టూ అంతరిక్షంలో తిరుగుతూ పడుతోంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.